హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధేష్ 2223. ఇవాళ స్వీట్ షాప్లో చూపించే గట్టి పకోడీ తక్కువ టైంలో ఫాస్ట్గా ఈజీగా చేసుకుందామండి. లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని సన్న చిలికలుగా కట్ చేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చి తీసుకొని రౌండ్ చక్రాలుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెమే వేస్తున్నాను కాబట్టి ఒక చిన్న బౌల్ శనగపిండి తీసుకున్నాను. దాంట్లో కట్ చేసినటువంటి ఆనియన్స్, మిర్చి అన్నీ కూడా వేసేసి కొంచెం టేస్ట్కి కరివేపాకు కూడా తీసుకున్నానండి. కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. సో వేసేసి ఫస్ట్ ఆనియన్కి తడి ఉంటుంది కాబట్టి చక్కగా వాటిని కలిపేసుకుంటే మనకు ఆ తడితోనే మ్యాక్సిమం పిండి మనకు దగ్గరగా వచ్చేస్తుంది. ఆ తర్వాత దాంట్లోకి సాల్ట్, కారం, మసాలా పౌడరు, నెక్స్ట్ వాము, సో డైజెషన్ కోసం కదా వాము, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకొని చక్కగా కొంచెం వాటర్ పోసుకుంటూ మనం కలుపుకుంటూ సో ఈ పిండి కన్సిస్టెన్సీ మనం గట్టి పకోడీ అనుకున్నాం కదా, కాబట్టి జారుగా రాకుండా కలుపుకోవాలి. అలాగే కలర్ కోసం అని చెప్పేసి ఇక్కడ నేను కొంచెం పసుపు యాడ్ చేశాను. సో మనకు క్రిస్పీగా వస్తాయి, కలర్ బాగుంటుంది. సో అందుకని పసుపు యాడ్ చేసి కొంచెం వాటర్ కలుపుకుంటూ ఇక్కడ చూడండి గట్టి పకోడీ కాబట్టి సో లూజ్ లేకుండా మరి ఆనియన్స్ కన్నిటికి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బాండీ పెట్టేసుకోండి. పొయ్యి మీద పెట్టేసుకొని బాండీలో మనం ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను వేరేది ఇక్కడ కుక్ చేశాను. సో ఆయిల్లోనే వెంటనే ఇవి కూడా వేసేస్తున్నాను. సో ఇక్కడ చేత్తో వేయచ్చు, లేదా చక్కగా స్పూన్తో తీసుకుంటే కొంత కన్సిస్టెన్సీ వరకు వస్తుంది. మనకు గట్టిగా డిఫరెంట్ షేప్స్లో మనం చేసుకోవచ్చు. సో స్పూన్తో వేయండి, చేత్తో కన్నా కూడా. సో మధ్యలో ఏంటంటే తిప్పుతూ కొంచెం ఇక్కడ మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోండి. మరి హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే మాడిపోతాయి, కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. సో అలా కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. ఇదిగో చూడండి చక్కగా వేగిపోయాయి. మనకు ఎక్కువ టైం పట్టదండి, జస్ట్ 10 minutes లోపలే అయిపోతుంది, మీకు చక్కగా వస్తాయి. ఇది బౌల్లోకి తీసుకున్నాను. సో మీరు తుంచి చూస్తే చూడండి చక్కగా వెంటనే చునిగిపోయినాయి, గట్టిగా ఉన్నాయి. స్నాక్స్గా పిల్లలకి చాలా బాగుంటుంది, ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో జస్ట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. డోంట్ ఫర్గెట్. ప్లీజ్ ఎంకరేజ్ ద ఛానల్ రాధేష్ 2223.